గత కొన్ని రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. వేతనాలు పెంచాలనే విషయంలో కూడా ఈ సమ్మె చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఎప్పటికప్పుడు సమ్మె ముగుస్తుంది అనుకున్న సందర్భంలో కూడా సమ్మె ముగియటం లేదు. వాళ్ళు అడుగుతున్న పర్సంటేజీ ఫిల్మ్ నిర్మాతలు ఒప్పుకోవట్లేదు. వీరు వెనక్కి తగ్గట్లేదు. దీనికి సంబంధించి చిరంజీవితోటి భేటీ కూడా ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు చిరంజీవితో భేటీ అయ్యారు. అలాగే ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ కూడా భేటీ అవడం జరిగింది. దీనికి సంబంధించి చర్చలు ఎంతవరకు వచ్చాయి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ మా ఫిల్మ్ ఎడిటర్ రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, చెప్పండి, ప్రస్తుతం ఈ చర్చలు అనేవి ఎంతవరకు వచ్చాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుభాన్, ఇప్పుడే కొద్దిసేపటి క్రితం చిరంజీవి గారితో 24 కార్మిక సంఘాల నేతలు దాదాపు 50 పైన మంది కార్మికులు అటెండ్ అయ్యారు చిరంజీవి గారి సమావేశానికి. గత 15 రోజులుగా జరుగుతున్న సమ్మె ఈరోజు చాలా స్పీడప్ అందుకుందని చెప్పొచ్చు. ఏదేమైనా 24 అవర్స్లో ఇది కొనుక్కొచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఓ పక్కన ఫిలిం ఛాంబర్లో సమావేశ నిర్మాతలు కూడా అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఫెడరేషన్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ఆధ్వర్యంలో కొంతమంది నిర్మాతలు, మేజర్ నిర్మాతలైన నాగవంశీ, సుప్రియ, బాపి, దిల్ రాజు, సి కళ్యాణ్, చదలవాడి శ్రీనివాసులు అందరూ ఇప్పుడే అక్కడ కూడా హాజరయ్యారు. అక్కడేమో ఫిల్మ్ ఛాంబర్తో నిర్మాతలు, ఇక్కడ చిరంజీవి గారితో కార్మిక సంఘాలు భేటీ చాలా హాట్గా నడుస్తూ ఉన్నాయి. 1 గంట 2 గంటల్లో ఏదైనా సమ్మె విరమించి రేపటి షూటింగ్కి వెళ్తారా, ఏం జరుగుతుందని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి భేటీ జరుగుతుంది. ఈ భేటీకి సంబంధించి ఎటువంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? చిరంజీవి ప్రెస్ ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ జడ్జిమెంట్ అనేది చెప్పే అవకాశం ఉందంటారా? ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేం. కార్మిక సంఘ నాయకులతో ఇంతకుముందే 15 నిమిషాల క్రితం చిరంజీవి గారి సమావేశం ప్రారంభమైంది. దాంట్లో మొత్తం 24 క్రాఫ్ట్ల సంబంధించిన కార్మికులు అందరూ అటెండ్ అయ్యారు. అది బయటకు వచ్చేది ఆ పర్సంటేజ్ సిస్టము. వాళ్ళు చెప్తున్న 4 ప్రతిపాదనలు, నిర్మాతలు ప్రధానంగా చేస్తున్న 4 ప్రతిపాదనలు 2 ప్రతిపాదనలు ఆల్రెడీ ఆమోదించడం జరిగింది. ఒక 2 మాత్రమే వెయిటింగ్ ఉన్నాయి. అది 6 to 6 ఉన్న కాల్ షీట్ని 9 to 9 చేయమని అడిగారు. దానికి కూడా కార్మికులు ఒప్పుకున్నట్టుగా తెలిసింది. కాకపోతే 6 PM కాల్ షీట్ని రద్దు చేసి ఓన్లీ 9 AM to 9 PM కాల్ షీట్ని మాత్రం ఉంచమని అడిగారు. అదేవిధంగా సండే రోజు డబుల్ కాల్ షీట్ జరుగుతూ ఉంది. ఆ కాల్ షీట్ కూడా రద్దు చేయమని నిర్మాతలు అడగగా అది మాత్రం మా చేతిలో లేదు. అపెక్ కమిటీ అంటే నేషనల్ వైడ్గా ఉన్న అన్ని కార్మిక సంఘాలతో మాట్లాడి అది సెప్టెంబర్ నెలలో హైదరాబాద్లో జరగనుంది. అక్కడ ప్రతిపాదన తీసుకొచ్చి ఆ సండేస్ని కూడా తీసేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడైతే 4 ప్రతిపాదనలు ఆమోదించినట్టుగా మీరు భావించి మాకు ఏదైతే వేతనాలు పెంచే పద్ధతి ఉందో దాన్ని పెంచేది ముందు మాట్లాడండి. పెంచితే అన్ని సమస్యలు తీరిపోతాయని కార్మిక సంఘాల నాయకులు చెప్తున్నారు. సుభాన్, అంటే ఏదైతే ఈ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈ పర్సంటేజ్ సంబంధించి నిర్మాతలు కానీ కార్మికుల మధ్య కానీ సయోధ్య కుదిరిందా? అంటే ఎంత పర్సంటేజ్కి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది? అంటే ఇంతవరకు డైరెక్ట్గా నిర్మాతలు కార్మికులు మాట్లాడలేదు. ఫెడరేషనే దీనికి ఫైనల్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే నిర్మాతలు 15% 5 అని చెప్పున్నారు. వీళ్ళేమో డైరెక్ట్గా 20-10 అని అడుగుతున్నారు కార్మికులు. అటు పక్కన ఛాంబర్లో కూడా ఇదే ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ గారు ఇదే అంశంపై ఇప్పుడే అక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 1 అవర్లో అక్కడ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ 1 అవర్లో ఇక్కడ చిరంజీవి గారితో ఒక సమావేశం కార్మిక సంఘాల నాయకులతో కూడా అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఒక 1 అవర్ తర్వాత సమస్య కొలిక్కి వస్తుందని ఆశించవచ్చు. సుభాన్.